అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు ఏవో కారణాల వల్ల దూరం అయిపోతున్నారు. ఎవరి మధ్య సఖ్యత అనేది లేదు. కానీ ఎవరికి వారే స్వార్థంగా ఆలోచిస్తున్నారు. కానీ అందరూ మనసు పెట్టి మన అని అనుకుని ఆలోచిస్తే ఎవరికి వారు త్యాగం చేస్తూ ఉంటే ఖచ్చితంగా కుటుంబాలు చాలా బాగా కలిసి ఉంటాయి. ఈ రోజున ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథలో ఎవరికి వారే త్యాగం చేసి బంధుత్వం వదలకుండా ఎంత ప్రేమగా ఉంటారనేది మీకు అర్థమవుతుంది. ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలు, అలాగే ఒక పెద్ద ఆవిడ తల్లి, కొడుకుకి తల్లి, అలాగే ఒక మనవడు ఉన్నారు. ఆ కుటుంబంలో భర్త చనిపోతాడు. ఆ అమ్మాయికి, ఆవిడకి భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత అత్తగారు, కోడలు, మనవడు ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉంటారన్నమాట. ఉన్న తర్వాత అత్తగారే అన్నీ వాళ్ళకి చూసుకుంటూ ఉంటుంది. చూసుకుంటూ మనవడిని చదివించాలి, నా కొడుకు చిన్న వయసులోనే చనిపోయాడు, నా కోడలు ఒంటరిది అయిపోయింది, నా కోడలికి అండగా నేను ఉండాలి, ఎవరూ పట్టించుకోరు, బాధ్యతలు ఉన్నాయి, మనవడిని చదివించాలి, పెళ్లి చేయాలి, ఇన్ని బాధ్యతలు అంటే నా కోడల వల్ల కాదు అని చెప్పేసి ఆ నాయనమ్మ గారు అంటే అత్తగారు ఎక్కడికి వెళ్ళకుండా పాపం కోడలను అంటపెట్టుకుంటుంది. అలాగే కోడలు కూడా ఒక తల్లిలాగా చూస్తుంది అత్తగారిని. చాలా అన్యోన్యంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఆ నాన్నమ్మగారికి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ కోడలికి ఇద్దరు ఆడబడుచులు ఒక రోజున పెద్ద ఆడబడుచు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ అన్నయ్య చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత నువ్వు వదిన దగ్గర ఎందుకు ఉండడము, వదినకి భారం కదా, వాళ్ళిద్దరూ ఏదో ఒకటి సంపాదించుకుని తింటారులే, పిల్లాడు చదువు అయిపోయింది, ఉద్యోగం చేసుకుంటాడు కదా, నువ్వు అక్కడ ఎందుకు, ఇంకా మా ఇంటికి వచ్చేసి చెల్లి నేను నిన్ను చాలా బాగా చూసుకుంటూ ఉంటాము, నువ్వు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండొచ్చు, అలాగే నీ దగ్గరున్న బంగారాన్ని మాకు ఇప్పుడు ఇచ్చావని అంటే మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా, ఈ వయసులో నీకు ఈ ఒంటి మీద ఇంత బంగారం ఎందుకు, అసలే రోజులు బాగోలేదు, అలాగే ఆ ఇల్లు కూడా మా పేరు మీద పెట్టేసేయి, చెల్లి నిన్ను చాలా బాగా చూసుకుంటావు, నువ్వు మా ఇంటికి వచ్చేసేయని పెద్ద కూతురు ఆ పెద్ద ఆవిడని అడుగుతుంది. అప్పుడు ఆవిడ అంటుంది, లేదమ్మా మీ అన్నయ్య చనిపోయిన తర్వాత వదినకి అన్ని కష్టాలే ఉన్నాయి, వాళ్ళని అంత కష్టంలో వదిలేసి నేను మీ దగ్గర ఉండడం భావ్యం కాదు, అలాగే పిల్లాన్ని కూడా చదివించాలి, పెళ్లి చేయాలి, బాధ్యతలు చాలా ఉన్నాయి, తను ఒంటరిది అయిపోతుంది, మీ అన్నయ్య చెప్పిన బాధ్యతలన్నీ కూడా నేను నెరవేర్చాలి మీ వదిన దగ్గరుండి, కాబట్టి నేను మాత్రం తన వదలను, తను ఎప్పుడూ నన్ను తల్లిలాగానే చూసిందని ఆవిడ మళ్ళీ తిరిగి నేను ఇక్కడ ఉండనని చెప్పి మళ్ళీ తిరిగి కోడల దగ్గరికి వచ్చేస్తుంది. కోడల దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు చక్కగా అన్యోన్యంగా చాలా బాగున్నప్పుడు అలా మనవడు బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ మనవడు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమించిన విషయాన్ని తల్లికి చెప్తాడు. అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటే వాళ్ళ అమ్మ అంటుంది, ఒకసారి తీసుకురానన్నా చూస్తాము, చూసిన తర్వాత నానమ్మ నేను చూసి మాట్లాడి అన్నీ కుదిరించి నీకు నచ్చింది కదా ఆ అమ్మాయినే చేస్తానని చెప్తారు. చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది. రాగానే వచ్చిన తర్వాత ఇల్లంతా చూసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక విషయం చెప్తుంది ఆ అబ్బాయితోటి, నేను మీ అమ్మగారిని అయితే చూస్తాను కానీ మీ నాన్నమ్మగారిని అయితే నేను చూడను, ఆవిడ అంత పండు ముసలావిడ, ఈ ఏజ్లో ఆవిడకి అన్ని సేవలు చేయాలంటే నేను చేయలేను, ఆవిడని ముందు వృద్ధాశ్రమంలో వేసేసేయి, మీ అమ్మగారు ఉన్నా పర్వాలేదు, ఆవిడ పని ఆవిడ చేసుకుని మనకు వండి పెట్టి అన్నీ చేయగలరు, ఆ ముసలావిడిని మాత్రం ఇంట్లో ఉండడానికి లేదు, అలా అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి కండిషన్ పెడుతుంది. అదే విషయాన్ని ఈ కొడుకు వచ్చి తల్లికి చెప్తాడు, అమ్మ ఇలాగ చెప్తుంది, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇలా అంటుందమ్మా, మరి ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఆ తల్లి అంటుంది, నాన్న నీకు ఇష్టమైన అమ్మాయిని నువ్వు ఇన్ని రోజులుగా ప్రేమించావు, నీ ఇష్టాన్ని నేను కాదనలేను, నీ ప్రేమను నేను కాదనలేను, కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీరు వేరే వెళ్ళిపోయి ఉండండి, నేను నానమ్మ కలిసి ఉంటాము, ఎందుకంటే మీ నాన్న చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ నాన్నమ్మగారు నన్ను ఒక తల్లిలాగా చూసింది, ఆవిడ ఏ రోజు అత్తగారిలాగా చూడలేదు నన్ను, మనం మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మన దగ్గర ₹1 కూడా లేకపోతే నానమ్మే మనని నిన్ను చదివించింది, ఈ రోజు వరకు నిన్ను ఇంత పెద్దవాడిని చేసి చదివించి ఈ కుటుంబాన్ని సాకింది మీ నానమ్మగారే, మరి అలాంటి ఆవిడ్ని ఈరోజు బయటికి వెళ్ళిపోమని బయటికి పంపించేయమని ఏ విధంగా అడుగుతున్నావు, నువ్వు ఈ స్థాయిలో మనం ఈ రోజున ఉన్నాము అని అంటే నానమ్మే కదా కారణము, అలాంటి నానమ్మని నేను వదిలేయమని అడుగుతావా, నా తల్లి లాంటి నానమ్మ తను నేనైతే వదలను, కావాలంటే నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళిపో అని కొడుకుకు చెప్తుంది ఆ తల్లి. అప్పుడు ఆ కొడుకు బాగా ఆలోచించి ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్తాడు,
నువ్వు మా నాన్నమ్మని వదిలేయమని అన్నావు. నన్ను మా అమ్మ ఏమందంటే మా నాన్నమ్మ వదలను, మీ ఇద్దరే హ్యాపీగా ఉండండి, నేను నానమ్మ కలిసి ఉంటాము, నువ్వే నన్ను వదులుక అని చెప్పేసి మా అమ్మ చెప్పింది. మా అమ్మని నేను వదలలేను, మా అమ్మ లేకపోతే నేను ఉండలేను, కాబట్టి నేను వదిలేసుకుంటాను, నాకు మా అమ్మే కావాలి, అయితే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకుందామని ఆ అమ్మాయికి చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చెప్పి బాగా ఆలోచించిన తర్వాత ఒక మాట అంటుంది, నువ్వు మీ అమ్మని నానమ్మని ఇంత ఇదిగా ప్రేమిస్తున్నావు అని అంటే, నన్ను ప్రేమించి నన్ను ఇంతగా ప్రేమించే నన్నే నువ్వు వదులుకుని వాళ్ళకి అంత విలువిస్తున్నావు అంటే రేపు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటావు అనేది ఇక్కడే అర్థమవుతుంది. కాబట్టి నీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది, చాలా నిజమైనది, వాళ్ళని వదిలేయమని నేను ఎప్పుడూ అడగను, వాళ్ళు ఉన్నంత వరకు మనతో పాటే కలిసి ఉంటారు, మనం అందరం కలిసే ఉంటాము, నేను ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను, నేను అన్నది చాలా తప్పు, నన్ను క్షమించని చెప్పేసి అప్పుడు మా అమ్మాయి ఆ అబ్బాయిని క్షమాపణ అడుగుతుంది. అలాగే నానమ్మ గారి దగ్గరికి ఈ చేసుకోబోయే తల్లి దగ్గరికి వచ్చి, నేను ఇలా అన్నాను, నన్ను క్షమించండి, బంధుత్వాలు ఎప్పుడూ మనకు కలిసే ఉండాలి, ఎప్పుడూ విడిపోకూడదు, నేను తప్పుగా మాట్లాడాను, మనం అందరం కలిసే ఉందాము అని ఆ అమ్మాయి వచ్చి చెప్తుందన్నమాట. చూసారా, ఎవరిని వదులుకోకుండా ఒకరికొకరు, నేను నిన్నొదలనని అటు నాన్నమ్మగారు కూతుళ్ళను వదులుకుంది కానీ ఇటు కోడలను వదిలే. అలాగే ఈ ఆ కోడలు కూడా అత్తగారిని అసలు కొడుకుని వదులుకుంటానంది కానీ అత్తగారిని వదులుకోలే. అలాగే ఈ మనవడు కూడా ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటానన్నాడు కానీ తల్లిని వదులుతానలే. ఆఖరికి మళ్ళీ ప్రేమించిన అమ్మాయి కూడా ఈ ప్రేమించిన అతన్ని నాకు నువ్వే భర్తగా కావాలని కోరుకుంది. చూసారా, ఒకరికొకరు అందరూ కూడా ఎక్కడో ఒక చోట మెట్టు దిగి మనకు బంధుత్వం కావాలని తగ్గితే మాత్రం నిజంగా ఆ బంధుత్వాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కలిసిమెలిసి ఉండొచ్చు, అలాగే చాలా హ్యాపీగా ఉంటాయి. ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించకూడదు ఈ రోజుల్లో. ఆ నాన్నమ్మగారు కూతుళ్ళను వదులుకుంది. చూసారా, ఆస్తి గురించి వాళ్ళు ఇంటికి పిలిచారని అర్థం చేసుకొని వాళ్ళకి నేను ఇవ్వను, నా కొడుకు బాధ్యతలన్నీ నేను నెరవేర్చాలి అని చెప్పేసి ఈ కోడల దగ్గరికే వచ్చింది. అలా చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, కానీ మనం ఏదో విసుక్కుంటాం కసుక్కుంటాం చేయలేము అని అంటాం కానీ వాళ్ళు మనకు సేవలు చేసిన రోజుల్ని మర్చిపోతాం. వాళ్ళు ఓపికగా ఉన్నప్పుడు మనకి ఎంత చేసి ఉంటారండి, మన పిల్లలకి మనవళ్ళకి మనవరాలకి ఎంత చేసి ఉంటారు. ఓపిక అయిపోయాక మరి వాళ్ళను కూడా మనం అదే విధంగా చూసుకోవాలి కదా. ఇప్పుడు ముసలి వాళ్ళు అయ్యారని వయసులో ఉన్నంతసేపు వాళ్ళ అవసరాలకు వాడుకొని వయసు అయిపోయిన తర్వాత నువ్వు దేనికి పనికిరావని వృద్ధాశ్రమంలోనూ అక్కడ వేసేయడం, అది ఎంతవరకు కరెక్టు? ఒకసారి ఈ కథ విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే నిజంగా బంధుత్వాలు ఎప్పటికీ స్ట్రాంగ్గా నిలిచిపోతాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి భేదాలు ఉండవు. అలాగే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాయి ఇలాంటి కుటుంబాలు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈరోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ కలుద్దాం.